హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరజని. వెల్కమ్ టు ట్రాన్స్జెండర్స్ ట్రెడిషనల్ లైఫ్. అయితే ఫ్రెండ్స్, ఈరోజు అయితే చూడండి మన తోటకైతే వచ్చేసినాము. అయితే ఇంకా టమాటా చెట్లలో అయితే బాగా గడ్డి పెరిగి ఉండే, మొత్తం అయితే తవ్విపించేసిన. ఇంకా తర్వాత అయితే ఇంకా వన్ డే అయితే కొంచెము నీళ్ళు పెట్టకుండా అలాగే ఉంచేసిన. ఎందుకంటే ఏమైనా గడ్డి ఇట్లుంటే అది చచ్చిపోతున్నట్టు రాదన్నట్టు, అందుకోసం అయితే ఇంకా వన్ డే అయితే మొత్తము ఎండబెట్టేసిన. అయితే ఈ టమాటా చెట్లన్నీ కొంచెం వాడిపోయినట్టు అవుతున్నాయి, అందుకోసమనే నీళ్ళు పెడదామనేసి అనుకుంటున్నాను. ఎలా పెడతాను నీళ్ళు అనేది ఒకసారి చూడండి, సరేనా? అయితే పైపు సరిపోకుండే, చూడండి సరిపోకుండా ఇంకా శ్రీకాంత్ తీసుకొచ్చి అయితే ఇంకా పైప్ అయితే జాపిండు. మనం అక్కడ బోర్ వేసేసుకొని డైరెక్ట్ నీళ్ళు పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇంకా నీళ్ళైతే పెట్టేద్దాం. పాపం ఆ చెట్లు అయితే వాడిపోతున్నాయి, ఒకసారి మీకు చూపిస్తా, చూసేయండి, సరేనా? అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇంకొకటి అయితే వాడిపోతుంది చూడండి, చూస్తున్నారా? ఇంకా ఇదంతా గడ్డ అయితే తవ్విపించేసిన. అయితే గిడ పక్కన అక్క వాళ్ళు ఉంటారని చెప్పినా కదా, ఇంకా వాళ్ళే తవ్వేస్తారనమాట. ఒక రోజుకి 350 రూపాయలు. ఇంకా నేనైతే పని మీద బయటకు పోయినా, అందుకోసం అయితే వాళ్ళతోనైతే తవ్విపించేసిన. ఒక్కరే తవ్వారనమాట. ఇదంతా తవ్వేసి గడ్డని తేరేసేసిర్రు. అయితే లాస్ట్లో ఒకటే సాల్ ఉంది, ఆ సాల్ టైం వరకు ఇంకా టైం అయిపోయిందని వెళ్ళిపోయారనమాట. ఇంకా చూడండి మనకి చెట్లు అయితే మంచిగా ఇప్పుడిప్పుడే సెట్ అయిపోయినాయి, మంచిగా ఏనుకుంటున్నాయి చూడండి. మనకి ఇవి తీగ టమాటా, చూస్తున్నారా ఎంత బాగున్నాయి అసలు. ఇప్పుడిప్పుడే గ్రోతింగ్ అవుతున్నాయి. ఇంకా నీళ్ళు లేక కొంచెం వాడిపోయినట్టు అయినాయి. ఇంకా మనమైతే నీళ్ళైతే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. అసలు కరెంట్ ఉందా లేదో చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఇంకా నీళ్ళు పెట్టేసుకొని మనమైతే ఇంకా ఒకసారి అయితే చెకప్ చేసుకుందాము మన తోటంతా. అసలు నాకు బిజీ షెడ్యూల్ ఉంది, అందుకోసం నేనైతే తోట అస్సలు చూడట్లేదన్నమాట. ఇంకా మనకి బీర చెట్లు చూడండి ఎట్లా బాగుతున్నాయో. ఇంకా ఆల్రెడీ చిన్న మళ్ళీ బీర పిందెలు అయితే వచ్చేస్తున్నాయి. మనకు అక్కడ కూడా చూడండి, మనం పెట్టినాం కదా ఆల్రెడీ, అక్కడ కూడా మంచిగా వచ్చేస్తున్నాయి చూడండి, మీకు చూపిస్తా. చూడండి ఎంత పెద్దవి నేను చూస్తున్నారా. సూపర్గా ఉన్నాయి కదా. ఇంకా మన కొత్తిమీర అయితే చూడండి ఎంత పెరుగుతుంది అసలు. ఇది ఇంకొక మన అనమాట. అక్కడ పెద్ద కొత్తిమీర ఉంది కదా చూడండి, అక్కడ మనం ఆల్రెడీ అది వాడుతున్నాము, రోజు మన కూరలోకి అదే వాడుతున్నాం అనమాట. ఇంకెక్కడైతే మళ్ళీ చిన్నగా వచ్చేస్తుంది. మనకు ఆ కొత్తిమీర అయిపోయేసరికి మళ్ళీ ఇది మన చేతికి అందుతుందన్నమాట. చూడండి కనుక టమాటాలు చూడండి ఫ్రెండ్స్, అసలు సూపర్గా వచ్చేస్తున్నాయి అసలు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అసలు, చూస్తున్నారా? ఇక్కడ చూడండి ఎంత గుత్తులుగా ఉన్నాయో అసలు. పండు వండుతున్నాయి ఆల్రెడీ. ఒక్క గుత్తికి 1 2 3 4 5 6 7 చూడండి అన్ని కాస్తున్నాయి అనమాట. సూపర్ కదా. ఇక్కడ చూడండి ఇంకా ఎంత బాగున్నాయో, అరటి గిల్లలాగా ఎంత ముత్తుగా కాస్తున్నాయి కదా టమాటాలు అయితే. చూడరి, ఇలా వ్యవసాయం చేస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే, అసలు మంచిగా అనిపిస్తుంది. చూడండి ఇక్కడ గుత్తులు చూస్తారా ఫ్రెండ్స్, అసలు చూడడానికి 2 కళ్ళు సరిపో అనమాట. ఎంత బాగున్నాయో చూడండి. ఒక్కటి దగ్గర కుప్ప పోసినట్టున్నాయి కదా. అలాగే గంగవాయిల కూర చూడండి, మనకి ఆల్రెడీ వండేసుకున్నాం మనమైతే. చూడండి అసలు ప్రతిదీ అయితే సూపర్గా ఉంది. ఇంక ఇక్కడ మన టమాటా తోట ఉందన్నమాట. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా చూస్తున్నారా ఎంత బాగున్నాయి అసలు. అన్ని టమాటాలే చూడండి. ఇంకా పచ్చిమిరప చూడండి, నేను 2 డేస్ రాలేదు, అది కొంచెం వాడిపోయినట్టు అయినాయి. చూస్తున్నారా ఎంత బాగున్నాయి అసలు. మనం బ్లాక్ టమాటోస్ అనుకున్నాం కదా ఫ్రెండ్స్, కానీ చూడండి ఏ టమాటాలు కాస్తున్నాయో, రెడ్డిస్ వచ్చేసినాయి అనమాట. చూస్తున్నారా? మనకి లోపల టమాటాలు ఉన్నాయి చూడండి, పండ్లు ఉన్నాయి. ఇవి మనం తర్వాత తెంపేసుకుందాము. వావ్, సీతాకోక చిలుక చూడండి ఎంత బాగుందో. ఇదేం పెద్ద కొత్తిమీర అనమాట చూడండి, మనకి కూరలోకి మనకు వస్తుంది.
రోజింత అయితే తెంపుకొని పోతున్నా. ఇంకా ఇదిలా ఉండంగా మనకి వంకాయలు చూపిస్తా ఫ్రెండ్స్. అసలు ఎంత బాగున్నాయో, ఎంత టేస్ట్గా ఉన్నాయో. మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కదా, ఎంత బాగున్నాయి అసలు. చూడండి మంచిగా గుత్తులుగా ఎంత బాగా వస్తున్నాయి అసలు. వంకాయ అంటేనే ఇలా కాస్తుందేమో, ఇరుగా కాస్తుందేమో అసలు. సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ వంకాయలు అయితే. మనమైతే వంకాయలు తెంపుకొని పోదాం, నీళ్ళు పెట్టుకొని వంకాయలు తెంపుకొని పోదాం. మంచిగా చూడండి, మంచిగా పెద్దగా వచ్చేసినాయి. చూస్తున్నారా, మస్తుగా వచ్చేసినాయి. ఓకే ఫ్రెండ్స్, చూసిరా మన తోట ఎలా ఉందో. ఇంకా మనమైతే రోజుకొక కూరగాయలు తెంపుకొని అనుకోవచ్చు అనమాట. సూపర్గా ఉన్నాయి. ఇంకా మనమైతే నీళ్ళు పెట్టేసుకుందాం. మళ్ళీ కరెంటు పోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అసలు ఉందా లేదో చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫ్రెండ్స్. ఇంకా చిన్న ఉల్లిపాయలు తీసుకొచ్చిన నేను ఇంటి దగ్గర నుంచి. అయితే మొన్న అమ్మచ్చుండే 100 రూపాయలకి 10 కిలోలు అంట. చిన్నగా ముద్దుగా ఉన్నాయి అనమాట. ఇంకా అవైతే మన తోటలో పెట్టేద్దాము. ఈ టమాటా చెట్టు ఉన్నాయి కదా, అక్కడక్కడ మధ్యలో పెట్టేద్దాము. బాగుంటుంది, ఎందుకంటే ఇది తీగ టమాటా కదా, ఇంకా పైకి వెళ్ళిపోతుంటుంది. ఇంకా కింద మనకి ఉల్లినార వస్తుంది కదా, బాగుంటుంది. ఉల్లినారతో మంచిగా టమాటా కూర చేసుకోవచ్చు, డబ్బరం చేసుకోవచ్చు, పచ్చిపులుసు చేసుకోవచ్చు, ఎగ్ కర్రీ చేసుకోవచ్చు. సూపర్గా ఉంటాయి. ఇంకా ఉల్లిపాయ నారైతే ఉల్లికాడలు అయితే బాగుంటాయి. మనం ఉల్లికాడల కోసం ఉల్లిపాయలు అయితే పెట్టేసుకుందాము. అవి తర్వాత ఫస్ట్ అయితే మనము నీళ్ళు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, నీళ్ళు పెట్టేసుకున్న తర్వాత మనము ఉల్లిపాయలు పెట్టేసుకుంటే మనకి ఉల్లినార వస్తుంది. ఉల్లినారతో మంచిగా డబ్బడం గిట్లా వేసుకుందాం మన తోటలో. ఇంకా మనము కుకింగ్ వీడియోస్ కూడా వస్తాయి, అందరు తప్పకుండా చూడండి. నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఏమేమి వంటలు చేయాలి ఏందనేది. మన తోటలో ఇలాంటి స్వచ్ఛమైన వాతావరణంలో, ఇలాంటి నేచర్లో మనము సరదాగా వండేసుకుందాము. నా వీడియోస్ ఎవరెవరికి ఇష్టం ఉంటుందో కామెంట్ చేయండి. అలాగే చూడండి ఫ్రెండ్స్, మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది, మంచిగా యూస్ఫుల్గా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారా, అయితే మనము నీళ్ళైతే కడుతున్నాము టమాటా చెట్లకి. అంతలోపు అయితే మనము ఈ ఉల్లిగడ్డలు అయితే పెట్టేసుకుందాం మనం ఉల్లినార కోసము. ఇంక ఇట్లా మన నీళ్ళ తడి ఉన్నప్పుడే ఇట్లా పెట్టేసినాం అనుకో మంచిగా వచ్చేస్తుంది. ఇటు సైడ్ అయితే టమాటా చెట్లు ఉన్నాయి. మనము ఈ పక్క ఇప్పుడు దీని మధ్యలో వాతేసుకుందాము. ఈ టమాటా చెట్ల మధ్యలో వాతుకుందాము.
మంచిగా వచ్చేస్తాయి అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, చూసిరా ఇంకా నీళ్ళైతే మొత్తం పట్టేసిన. ఇంకా మీకు చూపిస్తా. అయితే ఇంకా మొత్తం పట్టిన తర్వాత చూపిద్దాం అనుకున్నాను, కానీ ఆగమాగం ఉండే. ఇంకా బోర్ నడుస్తుంది కదా, నీళ్ళన్నీ అటు ఇటు పోతున్నాయి, కట్టలు అయిపోతున్నాయి అనమాట. అందుకోసమని నేనైతే ఇంకా వీడియో ఆఫ్ చేసేసి ఇంకా మొత్తం అయిన తర్వాత మీకు చూపిద్దామనేసి వీడియో అయితే ఆఫ్ చేసిన. సరే ఒకసారి చూడండి, నేనైతే నీళ్ళు పట్టేసిన. ఇంకా నెక్స్ట్ అయితే మనము కొంచెం తోటకూర తెంపుకొని పోదాము. అయితే పెద్ద చెట్లు ఉన్నాయి కదా తోటకూర చెట్లు, అవి కాకులు మంచిగా ఉన్నాయి, మంచిగా ముద్దుగా మంచిగా హెల్తీగా ఉన్నాయి. అవి ఏరుకొని పోదాం మనం, సరేనా? ఒకసారి చూపిస్తే చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారా? ఇంకా చూడండి మంచిగా నీళ్ళైతే పట్టేసిన. చూడండి మొత్తం పట్టేసిన నీళ్ళైతే. ఇంక ఇక్కడ కూడా చూడండి మనకి పుదీనాకు కానీ ఇక టమాటా చెట్లకు కానీ మొత్తం పట్టేసిన అనమాట. చూడండి మనకు ఒక 2-3 డేస్ దాకా ఇంకా మనకు రంది ఉంటుంది అనమాట. మంచిగా నీళ్ళు మొత్తం పట్టేసిన. ఇక్కడ మిరప చెట్లు కూడా మనకి నీళ్ళు లేవన్నమాట. ఇవన్నీ దాకా వాడిపోయినట్టుండి, ఇప్పుడు కొంచెం నిగినగా అయినాయి చూడండి. ఇంక ఇదే ఫ్రెండ్స్, ఇంకా ఆకు నేను చెప్పిన కదా చూడండి, మంచిగా హెల్దీ ఆకు సూపర్గా ఉంటుంది. ఇది మొత్తం తోటకూర ఆకే కదా మనకి, మంచిగా హెల్దీగా ఉంటుంది. తెంపేసుకుందాము. మంచిగా ఏ పురుగు పట్టకుండా మంచిగా హెల్దీగా ఉందన్నమాట. తెంపుకొని పోదాం, ఓకేనా? అయితే ఈ చెట్టు నేను ఎందుకు ఉంచానంటే మనకి సీడ్స్ కావాలి కదా, అందుకోసమని అలా పెట్టేశాను అనమాట. ఇంకా సీడ్స్ అయితే ఉన్నాయి మనకి, ఆకులు ఎందుకు మనకు వృధా చేయాలి చెప్పండి. అందుకోసమని అయితే తోటకూర ఆకులు అయితే మొత్తం తెంపేస్తా. చూడండి మనం మంచిగా వండుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎర్రాకుల కూర ఇది. చూడండి ఇది కూడా సూపర్గా ఉంటుంది. చూడండి ఈ పువ్వు చూడండి ఎంత బాగుందో కదా, అసలు సూపర్గా ఉంది. మనము ఇవి ఆకులు తెంపేసుకున్నాం. కొంచెం పురుగు పెట్టినాయి, ఆ గా చెట్టుకి మంచిగా ఉన్నాయి అన్నమాట. కొంచెం ఇవి మంచి తెంపుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా తోటకూర అయితే తెంపేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ అయితే మనము టమాటా పండ్లు అయితే తెంపుకుందాము. ఇంట్లో కూడా అయిపోయినాయి అనమాట. ఇంకా మనకు చూడండి మంచి ఒక పూటకైతే అయిపోతాయి అన్నమాట. ఇవి చూడండి ఎంత బాగున్నాయి కదా అసలు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనమైతే ఈ టమాటా పండ్లు అయితే తెంపేసుకుందాము. చూడండి ఎంత బాగున్నాయి కదా అసలు. ఇది ఒకటి ఖరాబ్ అయిపోయింది. ఇక్కడ కూడా ఉంది చూడండి. ఒక 10 కిలోలు ఉన్నాయి ఫ్రెండ్స్ టమాటాలు అయితే. ఓకే చూడండి మనకి కావాలి అయితే వచ్చేసినాయి, ఓకేనా? ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్, లవ్ యూ ఆల్.